నమస్కారం అండి, నేను అగ్నేష్ అమిత్రాజ్. సో మొన్నటి నుంచి కూడా మనం 2025లో ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం మొన్నటి నుంచి కూడా వీడియోస్ మనకు చెప్తున్నాం. మంచి రెస్పాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. ఇక మన ఛానల్లో కూడా మన వీడియోస్ ఉంటే వాళ్ళు కూడా అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తుంటారు, డైరెక్ట్ కలుస్తారు. అబ్రాడ్లో ఉన్న వాళ్ళేమో కలవలేకపోతుంటారు, ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటారు. ఇంకా డీటెయిల్గా నేను చెప్పేది ఏంటంటే, చాలా అద్భుతమైన రెమెడీస్ ఇంకా చిన్న చిన్న చాలా ఉంటాయి. బట్ అవి చెప్పాలి అంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రెమెడీస్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు ఒక అబ్బాయి కాల్ చేసి చెప్పాడు, గురుగారు నాకు కాలసర్ప దోషం ఉంది, నన్ను ఇక్కడ త్రయంబకేశ్వర వెళ్ళమన్నారు, లేదు శ్రీకాళహస్తి పిదకాకాని వెళ్ళమన్నారు, నా దగ్గర బడ్జెట్ లేదు, ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పి అప్పుడు అడిగాడు ఆయన. సింపుల్గా నేను ద్వాదశ రాశులలో అందరికి కూడా ఎవరికి 12 రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషం ఉన్నా సరే కానీ నిత్యం ఒక రెమెడీ చెప్తాను చేయండి. మీ కాలసర్ప దోషం అనేది మీరు ఎక్కడ పుణ్యక్షేత్రానికి అంటే వెళ్ళండి, తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత. కానీ ఆ బడ్జెట్ అయితే రావాలి కదా, నాకు ఆ డబ్బు వస్తే నేను వెళ్తాను గురుగారు, అది వస్తేనే వస్తలేదు. సో సింపుల్గా నువ్వు ప్రతి బుధవారం రోజు ఏం చేయంటే, బెల్లమన్నం ఇంట్లో కొంచెం బెల్లమన్నం ప్రిపేర్ చేయించుకో. అలాగే ఒక అగ్గిపెట్టి తీసుకో, అగ్గిపెట్టి డబ్బా, నీకు బడ్జెట్ ఉంటే ఒక 20 రూపాయలు పెట్టి అగ్గిపెట్టి డబ్బా తీసుకో. ఒక నువ్వుల బాటిల్ చిన్నది ఒకటి తీసుకో. శివాలయంకి వెళ్ళిపో, పర్టికులర్ శివాలయంకి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ అంటాం, పానమట్టం దాటకుండా చండీ ప్రదక్షిణ చేస్తాం. అంటే స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా రిటర్న్. ఆ చండీ ప్రదక్షిణము ఒక 9 చేసిన తర్వాత నువ్వుల నూనె ఆ అగ్గిపెట్టి అక్కడ గుళ్ళో ఇచ్చేసి ఆ బెల్లమనం అక్కడ భక్తులకు బంచేసి, మగవాళ్ళు అయితేనేమో శాస్త్రానికి నమస్కారం చేయండి, లేడీస్ అయితేనే మోకాళ్ళ మీద దండం పెట్టుకోండి. ఇది నువ్వు నిత్యం చేస్తుండు. కాలసర్పదోషం ఎలాంటి కాలసర్పదోషం అయినా సరే కానీ తగ్గుముఖం పడుతుంది. కానీ ఇక్కడ నువ్వు బిహేవియర్ ఏం చేయాలంటే, చెమిటి వాళ్ళని కానీ అలాగే మానసిక వికలాంగులు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి అయినంత వరకు సాయం చేస్తుండు. నీ కాలసర్పదోషం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది 100% తగ్గుతుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మిథున రాశి. సో మిథున రాశి వారికి నిత్యం కూడా నాకు అనారోగ్యం ఏముండదు గురుగారు, నాకు నిత్యం కూడా ఆరోగ్యం ఉండాలంటే సింపుల్గా ఒకటే, నీ ఇంట్లో ఈశాన్య మూలలో చిన్నది ఒకటి స్టీల్ డబ్బా తీసుకో, దాంట్లో కొన్ని రైస్ నింపేసాయి, దాంట్లో ఒక 11 గోమ చక్రాలు, ఒక 11 పసుపు గవ్వలు దాంట్లో వేసి, కొంచెం కుంకుమ దాంట్లో వేసి, ఒక 1 రూపీ కాయిన్ అయ్యి దాన్ని మూత పెట్టేసి ఈశాన్య మూలలో పెట్టేసాయి. నా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండదు తండ్రి అని చెప్పి షెల్ఫ్ ఉంటే షెల్ఫ్లో పెట్టి, పైన అటక ఉంటే అటక పైన పెట్టేసాయి. దాన్ని వదిలేసేయండి, దాన్ని ముట్టొద్దు. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని తీసుకోవచ్చు, దాన్ని ఏం చేయొద్దు, అది అట్లనే ఉండనివ్వండి. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసినప్పుడు అది ఎక్కడైనా గుళ్ళో దానం ఇచ్చేసాను. ఆ బియ్యం అనేవి, ఆ గోమ చక్రాలు అవి ఏ పసుపు గోబు ఉంటే ఎక్కడైనా జలప్రవాహం చేసేయండి. ఆ 1 రూపీ కానీ గుళ్ళో వేసేయండి. సో నెక్స్ట్ ఇది ఆరోగ్యపరంగా. గురుగారు మళ్ళీ నాకు ఇంట్లో ఆదాయం బాగుండాలి అనుకుంటే నిత్యం కూడా లాకర్ అనేది ఎంటీగా ఉండకుండా చూసుకో. దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టు, బాదాం, కిస్మిస్ ఏదైనా సరే కానీ డ్రై ఫ్రూట్స్ ఒక లెమన్, మరీ డార్క్ కాకుండా కొంచెం లైట్ పింకిష్ కలర్ దాంట్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసి నీ లాకర్లో నీ ఎక్కడైతే డబ్బులు పెడతావో అక్కడ పెట్టేసాయి. ఇంకోటి ఏం చేయాలంటే, ప్రతినిత్యం కూడా ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఆ సాంబ్రాన్ పొడిలో జటామాసి అలాగే కొంచెం బెల్లం ముక్క వేసి నువ్వు ఈ సంవత్సరం మొత్తం ధూపం ఈ ఇంట్లో బ్రహ్మాండంగా నీకు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళు మరి వ్యాపారం చేస్తున్నాం గురుగారు, వ్యాపారంలో కూడా మాకు మంచి కలిసి రావాలి, వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే, ఎక్కడైనా సరే కానీ నీ ఇంట్లోనైనా సరే కానీ బయటనైనా సరే కానీ టార్టాయిస్కి ఒకటి లేదంటే చేపలకు ఒకటి, వీళ్ళిద్దరికి ఫీడ్ చేయటం మొదలుపెట్టు. చేపలు ఏంటంటే మనకు ఆదాయాన్ని పెంచుతాయి వ్యాపారస్తులకి. టార్టాయిస్ మనం ఎట్లా చూస్తామంటే నవగ్రహాలలో శని భగవాన్తో రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే స్లోగా మూమెంట్ అవుతారు. అదే చిరుతను చూసినట్టయితే చిరుతను ఎవరితోటి కొలుస్తాము అంటే రాహుతోటి, అంత వేగంగా ఆలోచిస్తాడు రాహు. కాబట్టి వాళ్ళని ఫీడ్ చేయటం మొదలుపెట్టు. అలాగే నిత్యం కూడా ఇది వ్యాపారస్తులకి, గురుగారు నేను మరి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, ఈ సంవత్సరం నాకు అంత బాగుండాలి, ఏదైనా సరే కానీ నేను ఏ కార్యంలో కానీ విజయం ఉండాలి అంటే సింపుల్ ఒకటి, గిఫ్ట్ షాప్లోకి వెళ్ళు. ఆ గిఫ్ట్ షాప్లో ఒక గ్రీన్ కలర్
2 ఎలిఫెంట్స్ తీసుకో, ఎక్దమ్ సాలిడ్ ఉండాలి, హాలో ఉండొద్దు, అవి సాలిడ్గా ఉండాలి. సాలిడ్ అడగండి, మళ్ళీ హాలో ఉంటాయి లోపల పోకలు ఉంటుంది, అట్లా అట్లా ఉండొద్దు. 2 సాలిడ్, ఒకటి గ్రీన్ కలర్ కానీ, లేదనుకుంటేనేమో లైట్ స్కై బ్లూ కానీ, లేదంటేనేమో హాఫ్ వైట్ అయినా పర్లేదు. ఈ 3 కలర్స్లలో ఏదైనా నాకు జాబ్లో, ప్రైవేట్ జాబ్లో ఇబ్బంది ఉండొద్దు అంటే ఒక 2 తీసుకురా. ఆ 2 తీసుకొచ్చి ఏం చేయంటే ఉత్తరం సైడ్ గోడకి ఇట్లా పెడితే తొండం పైకి ఉండాలి, మళ్ళీ ఇట్లా పైకి ఉండాలి, కిందికి ఉండొద్దు, అటు ఉండొద్దు, మంచి తొండం పైకి లేపినట్టు ఉండాలి. అది ఉత్తరానికి పెడితే అవి దక్షిణం ముఖంగా చూస్తుండాలి. అట్లా పెట్టుకోండి ఇంట్లో. నీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలాగే మరి నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను గురువారు, గవర్నమెంట్ జాబ్లో మరి నాకు కూడా ఈ 2025లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, ప్రతి కార్యంలో కూడా విజయం ఉండాలి, అన్ని రకాలుగా నాకు ఆరోగ్యపరంగా ఉండాలి అనుకుంటే ఒకటే చేయి, నువ్వు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో లిక్విడ్ ఏదైనా సరే, వాళ్ళకి ఏదైనా జ్యూస్ దాయిపి, మ్యాంగో జ్యూస్ దాయిపి, లేదంటేనేమో కొబ్బరి నీళ్ళు, లేదనుకుంటేనేమో చెరుకు రసం, ఇది ఏదైనా సరే లిక్విడ్ ఐటము పర్టికులర్ వెనస్డే కానీ ఫ్రైడే రోజు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి ఇవ్వడానికి ఏముంది, పార్సల్ తీసుకో, 10 జ్యూసులు 30 రూపాయలు అంటే నెలకు ఒక్కసారి 300 అయితే 10 జ్యూసులు తీసుకొని 10 మందికి ఇచ్చేసే. లిక్విడ్ రిలేటెడ్ ఏదైనా సరే కానీ ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్లో ఇబ్బంది ఉండొద్దంటే నిత్యం ఇస్తూ ఉండు ఈ సంవత్సరం మొత్తం. అలాగే మరి నేను గురుగారు విదేశయానానికి ప్రయత్నాలు చేస్తున్నాం, మరి అక్కడ ఏం చేయాలి అనుకుంటే, ఎవరైనా సరే కానీ పేదవాళ్ళు, ఇప్పుడు నీ ఇంటి దగ్గరే అనుకో, మీ ఇంట్లో పనిచేసేటాకే చిన్న అబ్బాయో అమ్మాయో పాపో బాబో పుట్టింది అనుకో, వాళ్ళకి బట్టలు కొని ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా, లేదనుకుంటే నువ్వు ఎక్కడైనా వర్క్ చేస్తున్నావు, నీకన్నా చిన్న స్థాయి వ్యక్తులకి ఎవరికైనా సరే కానీ ఈ సంవత్సరం మిథున రాశి వారు నేను విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాను, చిన్నపిల్లలకు బట్టలకి లేదు అనుకుంటే ఈ సంవత్సరం ఎట్లైనా స్కూల్స్ క్లోజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు నీ దగ్గరలో ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆ గవర్నమెంట్ స్కూల్ చిన్నపిల్లలు ఉంటారు కదా, 1st క్లాస్ 2nd క్లాస్ 3rd క్లాస్, వాళ్ళకి డ్రెస్ ఇప్పి లేదా బుక్స్ ఇప్పి. ఇది ఎంత అద్భుతమైన పరిహారం అంటే, నీకు శుక్రుడు బలపడతాడు, బుధుడు బలపడతాడు, రాహు బలపడతాడు. రాహు బలపడ్డవా విదేశం వెళ్ళిపోతావా, శుక్రుడు బలపడ్డవా డబ్బులు అరేంజ్ అవుతాయి. అలాగే నీకు బుధుడు బలపడ్డా, ఒకవేళ చదువుకోవటానికి వెళ్తున్నావా, జాబ్ చేయడానికి వెళ్తున్నావా, నీ మనశ్శాంతి ఉండాలి, నీ బుద్ధి పనిచేస్తే నువ్వు అక్కడ సెటిల్ కాగలుగుతావు. అది అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇక్కడ గురించి ఆలోచించుకుంటూ వస్తే అక్కడ నువ్వు డెవలప్మెంట్ అవుతావు, అక్కడ టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి నీకు కుదిరితే విదేశీయానానికి వెళ్ళటానికి ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా చేస్తుండు. ఒకవేళ నేను వెళ్ళిపోయాను గురుగారు, మంచిగా నేను ఫస్ట్ టైం చేస్తే నేను అబ్రోడ్ వెళ్ళిపోయానంటే మీ పేరెంట్స్కి చెప్పి తర్వాత ఎవరికైనా ఇస్తుండమని చెప్పండి. అలాగే ఎవరైతే నేను గురుగారు చాలా రోజుల నుంచి నాకు కుజదోషం ఉంది, సర్పదోషం ఉంది, లేదంటే నాకు పంచమ అష్టమంలో రాహు ఉన్నాడు, వివాహం అనేది చాలా ఆలస్యం జరుగుతుంది, మరి ఏం చేయాలి గురుగారు ఇక్కడ అనుకుంటే సింపుల్గా ఒకటే, ఎవరికైనా సరే కానీ ఒకవేళ ఇప్పుడు నీకు ఎక్కడైనా అనాథాశ్రమం కడుతున్నారు అనుకో, నియర్ బై అనాథాశ్రమం కడుతున్నారు, లేదనుకుంటేనేమో ఎనీథింగ్ నీకు సరౌండింగ్స్లో గుడి కడుతున్నారా, అనాథాశ్రమం కడుతున్నారా, ఏది కడుతున్నా నీ బడ్జెట్ ప్రకారం ఈ సంవత్సరంలో అక్కడ ఇటుకలు ఇచ్చేస్తాయి. ఎన్ని ఇవ్వగలుగుతావు, నువ్వు 100 ఇటుకలు ఇవ్వగలుగుతావా, లేదా 200 ఇవ్వగలుగుతారా, ఇది ఇష్ట ప్రకారంగా ఇటుకల్ని కాలుస్తాం. మనం ఏంటంటే ఇటుకల్ని కాల్చుతాము, కాల్చిన తర్వాత వాటిల్ని సాలిడ్గా తయారు చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే కుజదోషం వెళ్ళిపోతుంది, నాగదోషం వెళ్ళిపోతే ఒక ఇటుకటం వల్ల నీకు రవి బలం పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు ప్రయత్నం చేయి. ఎక్కడైనా ఒక గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది, చిన్నదా పెద్దదా ఆ సంబంధం లేదు, అక్కడ నువ్వు ఇవ్వటానికి ప్రయత్నం చేయి. నేను ఎన్ని ఇస్తావు, నీ బడ్జెట్ 100 అయితే 100, 2200 అయితే 200, 1000 ఇస్తే 1000 ఇటుకలు ఇవ్వటానికి ప్రయత్నం చేయి. డబ్బులు మళ్ళీ మెటీరియల్ నువ్వు కొనాలి, నీ చేతులారా ఒక ఆటో తీసుకెళ్ళు, అక్కడ 100 ఇటుకలు 150 ఇటుకలు తీసుకో, అవి తీసుకొచ్చి అక్కడ దింపి నీ ఆధ్వర్యంలో జరగాలి. ఏదో గురుగారు ఇటుకలు ఇవ్వమన్నారు కదా అని చెప్పి ఎంత అయితే ఇటుకలకు అంటే 500 అయితే అంటే ట్రాన్స్పోర్ట్ తోటి అంటే 700 ఆడ వేసేసి రాపో అంటే ఫలితం వాడికి పోతుంది, నీకు రాదు. ఇప్పుడు నీ తమ్ముడు గురించి చేస్తున్నావా, నీ చెల్లె గురించి చేస్తున్నావా అన్నప్పుడు నువ్వు చేస్తేనే అది ఏదైనా సరే కానీ అవుతుంది తప్ప మనం ఏదో నేను ఇచ్చేసిన పైసలు అంటే కాదు. మన భావన ఉండాలి, మన సమర్పణ ఉండాలి, మన ఎఫర్ట్ అనేది అక్కడ ఉంది అంటే ఆ రెమెడీ అనేది పక్కా పనిచేస్తుంది.
కాబట్టి ఇలాంటి రెమెడీస్ కానీ చిన్న చిన్న రెమెడీస్ ఎంత ఖర్చు అవుతాయి చెప్పండి? లక్షలు ఏమైనా ఉన్నాయా, వేలు ఏమైనా ఉన్నాయా? వెయ్యి కూడా కాదు, నేను చెప్పేది మ్యాక్సిమం 500 రూపాయల లోపే అయిపోతుంది. ఎందుకంటే ఇవి ఇన్స్టెంట్ రిజల్ట్స్. ఏంటంటే రహస్య తంత్ర పరిహారాలు అనేది చాలా ఉన్నాయి, కాకపోతే ఇవి ఇప్పటిదాకా మనకు బయటికి రాలేదు. ఇప్పుడు అగ్నేశమిత్ర చెప్తున్నప్పటి నుంచి ఒక లాజిక్, నేను ప్రతిదీ కూడా చెప్పినప్పుడు ఒక ఇటుకిస్తే నీకు ఏం బలం పెరుగుతుంది, ఒక అగ్గి పెట్టిస్తే ఏం బలం పెరుగుతుంది, ఒక నువ్వుల నూనె పర్టికులర్ టైంలో ఇస్తే ఏమవుతుంది, కాలసర్ప దోషానికి అన్ని వేలు ఖర్చు పెట్టాలా, ఇట్లా చేసుకో, తర్వాత శాస్త్రరీత్యా చేపించుకో. కానీ ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను, నేను కాలసర్ప దోషాన్ని నేను శ్రీకాళహస్తి పోయించిన సార్, నేను చేపించుకొని వచ్చి అత్తగారింటితో నువ్వు లొల్లి పెట్టుకుంటుంటే నీ కాలసర్ప దోషం పోయినట్టేనా? ఆలోచించు ఒక సెకండ్. నువ్వు ఇక్కడ నీకన్నా చిన్న స్థాయి ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు వాడి కాలసర్ప దోషం నేను పోయింది అనుకుంటావా? పోదు, అది మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది. అందుకనే ఫస్ట్ పద్ధతి తెలుసుకోవాలి. నీ లైఫ్ ఎట్లా, నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి గురువుగారు. నేను కొంతమందికి ఏం చెప్తామంటే, ఇప్పుడు సప్తమంలో గురువు ఉండి దశమంలో కానీ శని ఉంటే ఎక్కువ నువ్వు భక్తి చేయగలనైనా గుడి బయట నుంచి దండం పెట్టుకొని పోయినా నీకు ఆశీర్వాదం ఉంది, జాతకం అది చెప్తుంది. కాబట్టి అవి కొన్ని వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది మేము వాళ్ళకి అడాప్ట్ చేపిస్తాను. నేను నా దగ్గరకు వచ్చినప్పుడు, బాబు ఇగో ఈ జాగ్రత్తలు తీసుకో, లేదు అంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు, కాబట్టి జాగ్రత్త అని చెప్పి మనం ఆ రెమెడీస్ చెప్తాం. కాబట్టి మీరు ఈ యొక్క మిథున రాశి వారు 2025లో పరిహారాలు చేసి లాభాన్ని పొందాలనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.